స్పైడర్ మ్యాన్ 4 కోసం తాజా కాస్టింగ్ రిపోర్ట్. జెండయా యొక్క ఎంజే స్థానంలో ఊహించిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలో నటించనున్నారనే నమ్మకం నాకు మరింత కలిగిస్తోంది. టామ్ హాలండ్ యొక్క స్పైడర్ మ్యాన్ త్రయంలో నాకు రెండవ ఇష్టమైనది. సోలో ఫ్రాంచైజీల విషయానికి వస్తే క్రిస్ ఎవాన్స్ కెప్టెన్ అమెరికా త్రయం చేతిలో మాత్రమే ఓడిపోయింది. జెండయా యొక్క ఎంజే మరియు జాకబ్ బటలోన్ యొక్క నెడ్ లీడ్స్ ఎంసీయూ యొక్క స్పైడర్ మ్యాన్ సినిమాల విజయానికి చాలా ముఖ్యమైనవి. హాలండ్ యొక్క పీటర్ పార్కర్ ఫ్రాంచైజీలో కలిగి ఉన్న ప్రధాన సంబంధాలుగా ఈ పాత్రలు మారాయి. అతని ప్రాణ స్నేహితుడు మరియు స్నేహితురాలు ఎల్లప్పుడూ పీటర్ కోసం ఉంటారు. కృతజ్ఞతగా హాలండ్ మరిన్ని సినిమాలకు స్పైడర్ మ్యాన్ గా కొనసాగాలని కోరుకుంటున్నాడు. ఇది నాకు ఉత్సాహంగా ఉంది. అయితే అంటే ఎంసీయూ యొక్క స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ సంవత్సరాలుగా పెద్ద మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. పీటర్ను తన హైస్కూల్ స్నేహితులతో మాత్రమే ఒక మూలలో ఉంచకూడదు. అతను పరిణతి చెందుతూ ఫ్రాంచైజీ యొక్క అత్యంత అనుభవజ్ఞులైన హీరోలలో ఒకరిగా మారుతున్న కొద్దీ అతను కొత్త మార్గాల్లో ఎదగాలి. ఆ కారణంగా జెండయా యొక్క ఎంజే గతంలో ఎంసీయూ యొక్క ప్రాజెక్టుల జాబితాలో పోషించినంత పెద్ద పాత్రను కలిగి ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే మిచెల్ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. స్పైడర్ మ్యాన్ 4 కథను ప్రస్తుతానికి రహస్యంగా ఉంచుతున్నారు. అయితే ఎంసీయూ చిత్రంలో ఏమి జరుగుతుందో కనీసం 2 నటులకు తెలుసు. ఎందుకంటే హాలండ్ మరియు జెండయా సినిమా స్క్రిప్ట్ చదివారని మరియు దానిని చాలా ఇష్టపడ్డారని, వారు ఉత్సాహంగా గదిలో తిరిగారని వెల్లడించారు. నేను దీన్ని మొదటిసారి చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈ రివీల్ ఎంజే సినిమాలో పెద్ద పాత్ర పోషించగలదని అనిపిస్తుంది. అయితే జెండయా యొక్క ఎంజే స్పైడర్ మ్యాన్ 4లో ఒక చిన్న పాత్రను పోషిస్తుందని నివేదించబడింది.